ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ పై రెడ్లు భారీ సంఖ్యలో తిరుగుబాటు మొదలైంది. గూడూరు నియోజకవర్గం కోటలో టీడీపీకి చెందిన రెడ్లు భారీ సభ ఏర్పాటు చేశారు. అయితే ఆ సభలో అధిక సంఖ్యలో వైసీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. వారంతా జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని, చంద్రబాబుని గెలిపించుకోవాలని తీర్మానించారు. దీంతో రెడ్ల సభ ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. గూడూరులో టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. త్వరలో తామంతా కుటుంబాలతో సమావేశమై టీడీపీకి మద్దతు ప్రకటిస్తామని రెడ్లు తెలిపారు. టీడీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు పలకడంతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కీలక పాత్ర పోషించారు. గూడూరు నియోజకవర్గంలో ఎక్కలేని విధంగా సుమారు 700 మంది రెడ్డి సోదరులు ఒక్క పిలుపుతోనే మా నాయకులు ఆర్గనైజ్ చేశారు. వాళ్ళందరూ కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం అందరూ కూడా ఒకసారి మాట్లాడుకుందాము. రెడ్డి కళ్యాణ్ మనం రమ్మని చెప్తే తండోపతండాలుగా ఈరోజు రెడ్డి సోదరులు రావడం నిజంగా చాలా సుపరిణామం తెలుగుదేశం పార్టీకి నేను తెలియజేస్తున్నా. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ పై రెడ్లు భారీ సంఖ్యలో తిరుగుబాటు మొదలైంది. గూడూరు నియోజకవర్గం కోటలో టీడీపీకి చెందిన రెడ్లు భారీ సభ ఏర్పాటు చేశారు. అయితే ఆ సభలో అధిక సంఖ్యలో వైసీపీ మద్దతుదారులు పాల్గొన్నారు. వారంతా జగన్ రెడ్డిని నమ్మి మోసపోయామని, చంద్రబాబుని గెలిపించుకోవాలని తీర్మానించారు. దీంతో రెడ్ల సభ ఏపీ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. గూడూరులో టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. త్వరలో తామంతా కుటుంబాలతో సమావేశమై టీడీపీకి మద్దతు ప్రకటిస్తామని రెడ్లు తెలిపారు. టీడీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతు పలకడంతో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కీలక పాత్ర పోషించారు. టీడీపీకి రెడ్డి సామాజిక వర్గం మద్దతుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ 10 నియోజకవర్గాలు కూడా గెలుచుకోవడం జరిగింది. అప్పుడు ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో కూడా రెడ్డి సామాజిక వర్గ నేతలు, రెడ్డి సామాజిక వర్గ మద్దతుదారులు వైసీపీకి మద్దతు పలకడం, వైసీపీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. అయితే ఈ 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ తీరు వాళ్లే ఎండగట్టే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కనీసం ఏ రంగంలో ఉండే వాళ్ళు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి లేదని చెప్పి వాళ్లే చెప్పుకొస్తున్నారు. ఇవాళ రోజున టీడీపీ మద్దతుదారులు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు గూడూరు నియోజకవర్గంలోని కోట గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే అక్కడికి టీడీపీ వాళ్ళకంటే కూడా వైసీపీ మద్దతుదారులే ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు. వాళ్ళంతా కూడా వాళ్ళ సమస్యల్ని, ఇతర ఇబ్బందుల్ని, జగన్ ప్రభుత్వం వల్ల కలిగినటువంటి నష్టాలని, కష్టాలన్నీ కూడా ఒకరికొకరు చెప్పుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వల్ల తమకు ఒరిగింది ఏమీ లేదంటూ వాళ్ళు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే రాష్ట్రానికి మనకే కాదు రాష్ట్రానికి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పోవు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఈ టీడీపీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కుటుంబాల పరంగా అందరూ సమావేశమై ఒక ప్రకటన చేస్తాము, టీడీపీకి మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈ రెడ్డి సామాజిక వర్గీయులందరూ కూడా ఒక్కసారిగా తిరుగుబాటు బావుట ఎగరవేయడం వైసీపీలో కలకరం సృష్టిస్తుంది. ఒకవైపు వైసీపీ ఇప్పటికే నేతలందరూ వెళ్లిపోతున్న పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి యాక్చువల్ గా జగన్ ప్రభుత్వం వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు వంటి పదవుల్లో కీలక బాధ్యతలన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గ నేతకే అప్పగించడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తిరిగి మేము ఎస్సీ ఎమ్మెల్యేలం కానీ మా కింద ఉన్నటువంటి ఏఎంసీ, ఇతర స్థానిక సంస్థలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు దాదాపు అన్ని పదవులు కూడా రెడ్డి సామాజిక వర్గాలకే ఇచ్చారు. మమ్మల్ని పెత్తనం చేయకుండా సామాజికానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పి చెప్పుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం జగన్ ప్రభుత్వం పైన, జగన్ పార్టీ పైన, వైసీపీ పైన కూడా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్లే తిరుగుబాటు బావుట ఎగరవేయటం
పెద్ద గందరగోళానికి సృష్టిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఈ రెడ్డి సామాజిక వర్గ నేతలు వాళ్ళ సామాజిక వర్గీయులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గూడూరులో ఆరంభమైనటువంటి ఇది రాబోయే రోజుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తబోతుందని చెప్పి రెడ్డి సామాజిక వర్గ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ రోజు గూడూరు నియోజకవర్గం కోటలో ఈ సమావేశం జరిగింది. వాళ్ళంతా కూడా ఏకతాటిపై నిలబడి టీడీపీ కావాలని కోరుకున్నారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ ఈ సమావేశం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. రాబోయే రోజుల్లో వాళ్ళంతా కూడా టీడీపీ అభ్యర్థిగా చెప్తున్న మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్కే మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయం ఇతర నియోజకవర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇతర అంటే దాదాపు ఉమ్మడి నెల్లూరులో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు గూడూరులో జరిగింది. ఇదే స్పందన ఇతర నియోజకవర్గాల్లో కూడా సమావేశాలు నిర్వహించుకోవాలని ప్లానింగ్లు జరుగుతూ ఉన్నాయి.